తీసుకురామ్మా. తెస్తున్నాను మావయ్య. అమ్మ వర్షం పడుతుంది, పైకి వెళ్ళి బట్టలు తీసుకురాపో. వర్ష ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? త్వరగా నా బ్యాగ్ తీసుకొని రా, ఆఫీస్ కి లేట్ అవుతుంది. వస్తున్నానండి. అమ్మా రోజు నీ వల్లే నాకు లేట్ అవుతుంది. ఏమండి ఇట్రండి, కడుపులో బాబు చూడండి ఎలా తన్నుతున్నాడు. అదేంటి నాన్న, కడుపులో తమ్ముడు తంతున్నా అమ్మ అంత సంతోషపడుతుంది? అది నొప్పి కాదు నాన్న, నొప్పని మనం అనుకుంటున్నాం, నీ తమ్ముడి ప్రేమని అమ్మ అనుకుంటుంది. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. ఈసారి కూడా పనికి మాలింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? మావయ్య మీ ఇంటికి వారసుని ఇచ్చాను. ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ಸ್ತ್ರೀ ನಮಗೆ ಜನ್ಮ ನೀಡುವಾಗ ತನ್ನ ಭವಿಷ್ಯವನ್ನ ಕನಸನ್ನ ತ್ಯಾಗ ಮಾಡುತ್ತಾಳೆ. ಪ್ರತಿ ಪುರುಷರ ಯಶಸ್ಸಿನ ಹಿಂದೆ ಸ್ತ್ರೀ ಇರುತ್ತಾಳೆ. ಅವಳು ಹಿಂದೆ ಇಲ್ಲ ಅಂತ ತಾಯಿಯನ್ನ, ಸ್ತ್ರೀಯನ್ನ ನಾವು ಕೆಳಗೆ ಬೀಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಪ್ರಪಂಚ ಎಷ್ಟೇ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಹಾಕಿದರೂ ತನ್ನ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಸ್ವಚ್ಛವಾಗಿ ಆರೋ ಪಕ್ಷಿ ಸ್ತ್ರೀ. ದಯಮಾಡಿ ಸ್ತ್ರೀಯನ್ನ ಪಂಜರದಲ್ಲಿ ಬಂಧಿಸಬೇಡಿ. ಹೌದು, ಪುರುಷರೇ ಶ್ರೇಷ್ಠರೇ, ಆದರೆ ಸ್ತ್ರೀಯನ್ನ ಗೌರವಿಸುವುದರಲ್ಲೇ ಆ ಶ್ರೇಷ್ಠತೆ ಇರುತ್ತದೆ. ಪ್ಲೀಸ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ವುಮೆನ್. ಹ್ಯಾಪಿ ವುಮೆನ್ಸ್ ಡೇ. ಮಹಿಳೆಯನ್ನ ಗೌರವಿಸಿ, ಸತ್ಕರಿಸಿ.